సినీ నటి భానుప్రియ చైల్డ్ లేబర్ కేసులో మరో ట్విస్ట్ ఏర్పడింది. ఆమె ఇంట్లో సంధ్యతో పాటు మరో 3 బాలికలు పనిచేస్తున్నట్లు చైల్డ్ లైన్ అధికారులు గుర్తించారు. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన తలారి శైలు, పనిపెళ్లి రత్నప్రభలతో పాటు మరో బాలిక ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2017లో అదే గ్రామానికి చెందిన నూతాటి సోమరాజు అనే వ్యక్తి భానుప్రియ ఇంట్లో పనికి పంపించినట్లు తెలుస్తోంది. కాకినాడ పారా స్వచ్ఛంద సంస్థ వీళ్లను గుర్తించి రాజమండ్రి చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వడ్లమూరు చేరుకుని విచారణ జరుపుతున్నారు అధికారులు. ఇక్కడ నుంచి మిమ్మల్ని ఎవరు పంపించారని చెప్పారు. అయిపోయింది ఏమ్మా, ఎందుకు వెళ్ళిపోయింది అసలు? అక్కడి నుంచి గొడవలు ఎందుకు అవుతున్నాయి? మీకు తెలియదు. మీకు తెలుసమ్మా? మీకు తెలియదు. మీకు తెలుసమ్మా? ఇక్కడ నుంచి మిమ్మల్ని ఎవరు పంపించారని చెప్పారు. పాటు పారా స్వచ్ఛంద సంస్థ నుంచి శేషరత్నం గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. శేషరత్నం గారు నమస్తే అండి. ఓకే, భానుప్రియ గారి ఇంట్లో 3 పిల్లలు పనిచేస్తున్నట్టు సంధ్యతో పాటుగా గుర్తించినట్టు తెలుస్తోంది. మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? జరిగిందండి, కలిసాము, వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు 2017 నుంచి కూడా అక్కడ పనిచేస్తారండి. అందులో ఒక అమ్మాయి రత్న అలియాస్ ప్రభ అనే ఒక చిన్న అమ్మాయి అండి. అమ్మాయి 6th క్లాస్ చదువుతూ 6th క్లాస్ మానేసి 2017లోనే అక్కడికి వెళ్ళిందండి. 2 సంవత్సరాలు అంటే 2017, 18, 19 జనవరి 30వ తారీఖు వరకు కూడా భానుప్రియ గారి ఇంట్లోనే ఆమె ఉందండి. జనవరి 31ని భానుప్రియ గారు వాళ్ళకి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోమని వాళ్ళ నాన్నమ్మకి చెప్పడంతో వాళ్ళ నాన్నమ్మ వెళ్ళి మొన్న జనవరి 31వ తారీఖున ఆమెని ఆంధ్ర ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళకి ఆ స్వగ్రామాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇంకొక అమ్మాయి అయితే శిరీష అన్న అమ్మాయి అయితే ఆ అమ్మాయి 2017 నుంచి 18 వరకు చేస్తుందండి. ఆ అమ్మాయి ప్రజెంట్ ఇప్పుడు 15 years. ఓకే, ఇంకొక అమ్మాయి కూడా ఉన్నట్లు గుర్తించారు. శైలజ, శిరీష కాదు, శైలజ అండి. ఓకే, శైలజ. ఓకే, ఇంకొక అమ్మాయి కూడా ఉన్నట్లు చెప్తున్నారు కదా. మేరీ అనే అమ్మాయి కూడా అక్కడే ఉందండి. అమ్మాయి కూడా చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఇంకా కనబడలేదండి మాకు. అమ్మాయి మేరీ ఉందనేది వీళ్ళందరూ కలిసి చెప్పడం మాకు తెలిసిందండి. ఓకే, ఆ పిల్లలతో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారు మాట్లాడినప్పుడు మీతో? అంటే మేము అక్కడ భానుప్రియ గారి ఇంట్లో పనిచేస్తాము, మమ్మల్ని అన్ని కూడా భానుప్రియ గారు తల్లి అయినటువంటి లక్ష్మీకాంతం గారు చూసుకునేవారు. మేము ఇంటి పని చేసేవాళ్ళం, వంట పని చేసేవాళ్ళం అని శైలజ అనే అమ్మాయి చెప్పింది. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి రత్నం అలియాస్ ప్రభ అనే అమ్మాయి అయితే మాత్రం ఆ ఫ్లోర్ క్లీన్ చేసేదటండి. ఆ చేతులు కూడా అమ్మాయి కంటే క్లీనింగ్ చేసి వాడడానికి ఉపయోగించిన యాసిడ్స్ వల్ల చెయ్య కూడా కొంచెం అమ్మాయికి చేతులు కూడా నల్లగా అయిపోవడం జరిగిందండి. ఓకే, మరి ఇంత తెలిసిన వాళ్ళు ఇంత చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోవడం అసలు ఏంటి అన్న దాని గురించి ఏమైనా రెస్పాండ్ అయ్యారా భానుప్రియ గారు? భానుప్రియ గారు ఎలా రెస్పాండ్ అయ్యారనేది మాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ జిల్లాలో మాత్రం పిల్లల మీద పనిచేస్తున్న సంఘాలన్నీ కూడా ఒకటవ్వాయండి. మేమంతా కలిసి ఈ రోజు పెద్దాపురం అంటే పరిధి పెద్దాపురం పోలీస్ స్టేషన్ వచ్చిందండి మేడం. మేము పెద్దాపురం ఎస్ఐ గారికి ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, రైట్ అండి. శేషరత్నం గారు మనతో పాటు గాంధీబాబు ఉన్నారు. గాంధీబాబు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, మీరు మనం చూస్తున్నాం, జనరల్గా మనమే చెప్తూ ఉంటాం పిల్లల్ని పెట్టుకోవద్దు, వాళ్ళకి స్కూల్ పంపించాలి. యాక్చువల్గా అంటే వాళ్ళకి ఆ స్తోమత ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ హ్యాపీగా చదువుకోవచ్చు వాళ్ళు. అలాంటిది మరి ఇంత ఎడ్యుకేటెడ్గా ఉండి ఇలా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోవడం, వాళ్ళతో పని చేయించుకోవడం, అది ముఖ్యంగా ఆడపిల్లలు మనం చూసుకున్నట్లయితే ఇలా ఎందుకు జరుగుతోంది? మరి మీరు చాలా కేసులు చూసుంటారు కదా, వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళేం చెప్పడం జరిగిందండి? ఒకటి ఏంటమ్మా, ఇప్పుడు ఇది నాకు మా దృష్టిలోకి వచ్చింది. కమిషన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఆల్రెడీ ఎస్పీకి ఒక రిపోర్ట్ అడిగింది. రెండోది ఏమంటున్నానంటే ఇక్కడ 3 ఉన్నాయమ్మా. ఒకటి ఆవిడ అవేర్ అయ్యి ఎడ్యుకేషన్ ఉండి చట్టాలు ఇంత బలంగా ఉన్నా తెలిసినప్పటికీ కూడా వ్యవస్థ ఏదైతే చట్టాలు ఇంప్లిమెంట్ చేయవలసిన వ్యవస్థ సిస్టమ్ ఉందో అది ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి ఈ కేసు విషయంలో. సరిగ్గా వాళ్ళు అక్కడ ఆ గవర్నమెంట్ కానీ అక్కడ జోనల్ వెల్ఫేర్ కానీ పోలీస్ కానీ అక్కడ ఫెయిల్ అయింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ కూడా జిల్లా యంత్రాంగం కూడా ఫెయిల్ అయింది అని చెప్పాలి. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ పిల్లల్ని ఇంకొక 2 కూడా ఉన్నారని తెలిసిందమ్మా మాకు. రెండోది ఏమంటున్నారంటే ఇక్కడ హైలైట్ ఆమె దొంగతనం చేసింది, ఇవి హైలైట్ చేస్తున్నారు. మీడియాలో చూస్తున్నాం, ఇంటర్వ్యూల్లో అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకొస్తున్నారు. అసలు వెంటనే అమ్మాయిని ఏ తక్కువ అన్నప్పుడు వెంటనే జోనల్ వెల్ఫేర్ కంట్రోల్కి వెళ్ళిపోవాలి అమ్మాయి. అక్కడి నుంచి విచారణ జరగాలి, తప్పు నేరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న వయసులో పెట్టుకోవడం అనేది ఆ భానుప్రియను ముందు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. రెండోది
ఆమెకి విషయాలు జోనల్ వెల్ఫేర్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి నేరం చేసి ఉంటే తర్వాత అక్కడ దానికి సంబంధించిన చట్టం దాని పని చేసుకుపోతుంది. ఓకే. ఇంకొక మూడో విషయం ఏమంటే తల్లి కూడా తక్కువ వయసులో పెట్టడం అనేది ఆమె తప్పు ఉంది. మూడోది ఎవరైతే పంపిస్తున్నారనే ఒక విషయం తెలిసింది మాకు, ఆ ఏరియా నుంచి దుబాయ్ గట్టు పంపిస్తారనేది. మేము కూడా అడుగుతున్నాము ఆయన్ని గవర్నమెంట్ నుంచి, అక్కడ ఎస్పీని కూడా అసలు అతను ఎవరు, అతనికి ఏం లైసెన్స్ ఉంది, ఎంతమంది ఇప్పటివరకు పంపించాడు, పంపించిన వాళ్ళలో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏజ్ వైజ్ లిస్ట్ అడుగుతున్నాం. యాక్చువల్ గా ఆ డీటెయిల్ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ముగ్గురి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ముందు భానుప్రియ గారిని అరెస్ట్ చేయాలి. కమిషన్ ఆల్రెడీ 6వ తారీఖు మధ్యాహ్నం ఆ ఊరికి వెళ్తుంది, మిగిలిన బాధితులను కూడా సందర్శిస్తుంది. మొత్తం రిపోర్ట్ అడుగుతున్నామమ్మా. ఓకే, మరి ఏదో చేయకపోతే ఏదో బయటకు వచ్చినట్లు, మరి దొంగతనం కేసు పెట్టిన తర్వాత ఇంకా ముగ్గురు పిల్లల్ని, చిన్నపిల్లల్ని తన ఇంట్లో పని చేయించుకోవడానికి పెట్టుకున్న విషయం బయటపడింది కదా, మరి దీనికి సంబంధించి ఎటువంటి కేసులు పెట్టే అవకాశం అవుతుంది? అసలు పోలీసులు ఎలా రియాక్ట్ అవ్వాలి, అలా అవుతున్నారా లేదా? అసలు ఐపీసీ ప్రకారం 370 పెట్టాలమ్మా వాళ్ళ మీద, ఆవిడ మీద. ఓకే ఓకే, అది చేయమని అడుగుతున్నాం ఎఫ్ఐఆర్ లో. నేను ఓకే, మరి ఇవి బయటకు వస్తున్నా కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు? అంటే అదే మా సిస్టమ్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్న గవర్నమెంట్ పీడబ్ల్యూసీస్ కానీ, అక్కడ ఉన్న వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ, ముందు అమ్మాయిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా, సిస్టమ్ లో తీసుకోవాలి కదా. ఆమె ఇంట్లో ఉంచి వాళ్ళు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్న నేను గమనించాను మీడియాలో. అక్కడ భయంతో మాట్లాడరమ్మా, బెదిరిస్తున్న ప్రక్రియ కనపడదా? అసలు పిల్లల్ని చేసేటప్పుడు ఎవరు ఉండకూడదు, రకరకాల చట్టాలు ఉన్నాయి, వాళ్ళని ఫ్రీగా కూర్చోబెట్టాలి. వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి మీడియా ముందు నేను దొంగతనం చేశానని చెప్పిస్తారా? చెప్పించడానికి ఆమె 3 నిమిషాలు పట్టింది అమ్మాయి మాట్లాడుతాను ఏడుస్తూ. అది దాని తెలుస్తుంది మనకి ఎంత ఒత్తిడి ఉంది అనేది కూడా. యాక్చువల్ గా మొత్తం డెఫినెట్ గా సీరియస్ గా ఉంది కమిషన్, ఏపీ కమిషన్. దీని మీద పూర్తి చర్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలకి గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తుంది. ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. ఆల్రెడీ ఎస్పీ కూడా రాశాం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి గాంధీ గారు. థ్యాంక్ యూ. భానుప్రియ సంజయ్ విషయంలో దొంగతనం కేసు అంటగట్టి కేసు తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. మరి ఇంకా చాలా మంది భానుప్రియ ఇంట్లో ఒక సెలబ్రిటీ అయి ఉండి భానుప్రియ ఇంట్లో చిన్న పిల్లల చేత పని చేయించుకోవడం, బాల కార్మికుల్ని ఆమె తయారు చేయడం, ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళకి భానుప్రియ నెలకు వచ్చి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి బాలికలిద్దరు కూడా చెప్పడం జరిగిందండి. అయితే దీని ప్రకారం భానుప్రియని వెంటనే భానుప్రియ మీద కేసు పెట్టి, అంతేకాకుండా పిల్లలిద్దరూ కూడా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళ చేత శ్రమ దోపిడీకి గురి చేస్తుంది. వాళ్ళ చేత బడిలో ఉండవలసిన ఆ పిల్లల్ని బడిలో లేకుండా ఆమె ఇంట్లో పని చేయించుకుంది. ఒక అమ్మాయి అయితే కొంచెం, ఆ అమ్మాయి ఇప్పుడు 10th లో జాయిన్ అయిన అమ్మాయి, పేర్లైతే చెప్పడానికి లేదు కాబట్టి 10th లో జాయిన్ అయిన అమ్మాయి అయితే ఇంట్లో పని కూడా చేస్తుంది, వంట పనులు కూడా చేశానని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగిందండి. అయితే భానుప్రియని వెంటనే తక్షణమే ఆమెను అరెస్ట్ చేయాలి, పోక్సో యాక్ట్ పెట్టాలి, ఎస్సీ ఎస్టీ కూడా ఆమె మీద పెట్టి, ఎందుకంటే అటువంటి పిల్లల చేత కూడా పని చేయించుకుంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా ఆమె మీద పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి. ఉందండి, ఇంకా ఉన్నారనేది మా దగ్గర సమాచారం ఉంది. అది కూడా మేము త్వరలోనే ఎంక్వైరీ చేసి పట్టుకుంటామని అనుకుంటున్నాం మేము, మా టీం అంతా కూడా. 2017లో వెళ్ళామండి. అక్కడ వాళ్ళంతా బాగానే చూసుకునేవారు. నేను ఇంటి పని చేసేదానండి. మళ్ళీ తుడిచి భానుప్రియ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ బాగా చూసుకున్నారు. భానుప్రియ, లక్ష్మీకాంతం, గోపాలకృష్ణ వీళ్ళు ముగ్గురు బాగా చూసుకునేవారండి. ఇంటి పని తులసి మోపేసి రెస్టింగ్ కూడా చేసేదానండి. 2 సంవత్సరాలు ఉన్నానండి. 2 సంవత్సరాలు ఉండి మొన్న మా నాన్నమ్మ చూడాలనేసి వచ్చాను. ఏం చదువుతుంది? 6th క్లాస్ చదువుతుంది. అక్కడ పని చేసేదాన్ని. భానుప్రియ ఇంటికాడ చేసేదాన్ని. చేస్తే ఇంటి పని చేసేదాన్ని, కూరగాయలు కట్ట కోసిచ్చేదాన్ని, అన్నీ చేసేదాన్ని, తడిగడ్డ పెట్టేదాన్ని, అన్నీ చేసేదాన్ని. 4,000 ఇచ్చేదాన్ని. బ్యాంకులో ఇస్తుంది. నేను ఎవరు తీసుకెళ్లారు ఏంటి ఇక్కడ నుంచి? నన్ను ఈ ఊళ్ళో సోమరాజుని తీసుకురాండి. ఏం చేసేదాను అక్కడ? ఎవరెవరు ఉండేవారు ఇంట్లోనే మీతో పాటు? ఎవరెవరు ఏం చేసేవారు? భానుప్రియ గారు ఏం పేరు అలానే? మర్చిపోయాను. సంవత్సరం కదండి, మర్చిపోయాను. నువ్వు ఎన్నాళ్ళున్నా అక్కడ? ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అక్కడ? 1 సంవత్సరం ఉండి వస్తావా? బాగానే ఉండేది అక్కడ ఏంటి? ఇద్దరు కలిసి వెళ్ళారా?